హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. ప్రజాస్వామ్యం కూని రాజ్యాంగం మరియు దేశ అత్యున్నత న్యాయస్థానాలకు కూడా గౌరవం లేదనేది మాట్లాడడం జరుగుతుంది. మరి ఎవరు గౌరవిస్తలేరు, మరి ఎవరు ఆ మాటలు మాట్లాడడం జరుగుతుందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ప్రజాస్వామ్యం కూని సుప్రీంకోర్టు రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు కేటీఆర్. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ నిలువున కూని చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాకుండా రాజ్యాంగం పైన కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు నేపథ్యంలో బుధవారం కేటీఆర్ స్పందించారు. ఫోటోలకు పోజులు ఇచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే సరిపోదని మండిపడ్డారు. తన తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ చరిత్రలో నిలిచిపోనున్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేక సార్లు బాహాటంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వారిని కాపాడారన్నారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల వేళ పల్లెన ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నదని, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు అంటే జంకుతుందని విమర్శించారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి తాజాగా స్పీకర్ నిర్ణయం వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పట్టించుకోకుండా కేవలం ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని, అందులోని నిబంధనలు స్పీకర్ పట్టించుకోకుండా ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పతనం షురు కేటీఆర్. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మరింత పతనం అవడం ఖాయమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాపం పండింది కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో తిరుగుబాటు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సమాధానం ఇస్తామని కేటీఆర్ హెచ్చరించారు. 2 ఏళ్లుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాలను తట్టుకొని వీరోచితంగా పోరాడి బీఆర్ఎస్ కు అండగా నిలిచారన్నారు. యుద్ధంలో సైనికులలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్ళల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నదైతే రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ అనేది కేటీఆర్ మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారంటే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలబడి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 మంది ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అయితే వారి పార్టీ ఫిరాయించారు అని కేటీఆర్ ఆగ్రహించి వారిపై అనర్హత వేటు వేయాలి, వాళ్ళతో రాజీనామా చేయించాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనైతే స్పీకర్ స్పందించకపోయేసరికి తర్వాత కోర్టు మెట్లు కూడా ఎక్కిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా స్పీకర్కు ఈ మధ్య కాలంలో ఆదేశాలు జారీ చేసి ఎవరైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళను విచారించి వాళ్ళు అసలు పార్టీ మారడానికి కారణాలేంటి, మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకొని నాకు ఒక నివేదిక ఇవ్వరని కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించి ఒక నివేదికను అయితే తయారు చేసి అందులో ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో 5 ఎమ్మెల్యేలు అయితే వారు ఇచ్చిన సమాధానాల మేరకు వారిపై అనర్హత వేటు అనే పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా కేటీఆర్ ఒక పట్టు వదలని విక్రమార్కుడుగా అయితే ఇప్పటికీ కూడా వాళ్ళతోటి రాజీనామా చేయించాలి, మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి, స్పీకర్ చేసింది తప్పు, స్పీకర్ రేవంత్ రెడ్డి మరియు రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఆడిచ్చినట్టు వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిండు అనేది మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ పైన పార్టీ ఫిరాయింపులు అనే విషయాన్ని ఇంత సీరియస్ తీసుకున్న కేటీఆర్ గారు, మీరు ఒకసారి మీ గతం గుర్తు తెచ్చుకోండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళకు కండువ కప్పి స్వాగతించారు, ఘనంగా స్వాగతించారు. అప్పుడు గుర్తురాని పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి పార్టీ ఫిరాయింపులు అనే విషయం గుర్తొచ్చి పట్టు వదలని విక్రమార్కులు లెక్క కోర్టుకెళ్ళి కోర్టు ఆదేశాలు జారీ చేసి స్పీకర్ దానిపైన యాక్షన్ తీసుకొని పిటిషన్లు కొట్టేసినా కూడా ఇప్పటికీ కూడా స్పీకర్ అయితే తప్పు పడుతున్నారు. మరి ఆ రోజు మీరు కూడా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది మీ పార్టీలోకి వచ్చిర్రు. అప్పుడు మీరు మరి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చింది కదా, మరి అప్పుడు మీరెట్లా మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు? సరే, ఆమె విషయం అట్లా పెడితే
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ పార్టీలో ఉండేవారు. మరి టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి కూడా కలిసిరు కదా, మరి ఆయన కూడా పార్టీ ఫిరాయించినట్టే కదా. ఇక్కడ వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీల నుంచి మీ పార్టీలకైతే వచ్చిర్రు. అప్పుడు గుర్తురాని పార్టీ ఫిరాయింపు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? అప్పుడు గుర్తురాని రాజ్యాంగం, అప్పుడు గుర్తురాని న్యాయస్థానాలు ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాయి? ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకునే స్పీకర్ గారు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు, అనర్హత వేటును కొట్టేసిర్రు. ఎందుకంటే ఇప్పటికీ కూడా 10 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మాకు కేసీఆర్ సార్ దేవుడు, మా దేవుడు ఒక్కడే కేసీఆర్, మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే దేవాలయం లాంటిది, కేవలం మేము అభివృద్ధి కోసమే ఈ పార్టీలో జాయిన్ అయ్యాము తప్ప మేము ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ కారణంగానే ఈరోజు స్పీకర్ అయితే వాళ్ళ పిటిషన్ కొట్టేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి కోర్టు కూడా ఇవాళనో రేపో ఒక నివేదికనైతే ఇస్తుంది. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈ రోజు లేదా రేపు ఒక విచారణ తీసుకొని దానికంటూ ఒక క్లారిటీ ఇచ్చి నివేదికనైతే కోర్టుకు అయితే సబ్మిట్ చేస్తారు. కోర్టు అయితే తీర్పు ఇస్తుంది. మా కోర్టు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉండి మీరు ఇప్పుడు అధికారము ప్రతిపక్షము అనేది కాకుండా మీరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు న్యాయం చేయాలని చూస్తారు. కాబట్టి ఇప్పటికే అభివృద్ధి అనేది అంతంత మాత్రం ఉంది. ఇకనైనా ఈ ప్రజలకు అన్యాయం జరగకుండా మీరు ప్రతిపక్ష పరంగా అయినా ఇప్పుడు అధికార పార్టీ పైన ఫోర్స్ తీసుకొచ్చి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడండి అని అయితే కోరుకుంటున్నా. ఇదండి ఈరోజు అంశం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.